హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ నాగలక్ష్మి. ఈరోజు సాంబార్ పెట్టానండి. నా స్టైల్లో నేను ఎలా సాంబార్ పెడతానో మీకు ఈ వీడియో రూపంలో చూపిస్తున్నాను. ఫస్ట్ పప్పు కడుక్కొని కందిపప్పు రైస్ కుక్కర్లో పెట్టేసి విజిల్స్ రానివ్వాలండి. నేను 5 విజిల్స్ రానిస్తాను. ఈలోపు చింతపండు నానబెట్టుకుందాం. కొద్దిగా చింతపండు తీసుకుని గిన్నెలో వాటర్ పోసుకొని నానబెట్టేసుకుందాం. తర్వాత ములక్కాయ, టమోటో, పచ్చిమిర్చి, ఆనియన్స్ కట్ చేసుకుని ఇవి 4 పక్కన పెట్టేసుకుందాం. పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒక కడాయి తీసుకుని దానిలో కొద్దిగా ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ వేడెక్కిన తర్వాత తాలింపు గింజలు వేసుకుందాం. కొద్దిగా ఆయిల్ పోసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత తాలింపు గింజలు, కరివేపాకు వేసుకుందాం. చిన్నులపై కొంచెం నలగొట్టుకుని వేసుకుందామండి. తాలింపు గింజలు వేసుకున్న తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకుందామండి. కొద్దిగా జీలకర్ర వేసుకుని జీలకర్ర వేడైన తర్వాత కొంచెం చిన్నులపై నలగొట్టుకుని వేసుకుందాము. దాని తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకుందాము. ఇవి కొంచెం వేడెక్కిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న వెజిటేబుల్స్ ఉన్నాయి కదా అండి, ఆనియన్, పచ్చిమిర్చి, టమోటో, ములక్కాయ ఇవన్నీ వేసుకుందాము. ఇవన్నీ వేసుకుని కొద్దిగా పసుపు వేసుకుందాము. కొంచెం పసుపు వేసుకున్న తర్వాత కొంచెంసేపు మగ్గనిచ్చిన తర్వాత కొంచెం కారపొడి వేసుకుందాం. ఒక 2 టేబుల్ స్పూన్ కారపొడి వేసుకుందాం. కారం వేసుకున్న తర్వాత కొంచెం తిప్పేసిన తర్వాత కొంచెం మగ్గనిచ్చిన తర్వాత చింతపండు గుజ్జు వేసుకుందామండి. చింతపండు గుజ్జు వేసుకున్న తర్వాత మనకి ఆ గుజ్జుకు సరిపడా కొంచెం వాటర్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. నేను కొంచెం వాటర్ యాడ్ చేసి పోసాను అన్నమాట. ఎక్కడా స్కిప్ చేయకండి. నా స్టైల్లో సాంబార్ ఎలా పెడతానో చూడండి. కొంచెం వాటర్ పోసి కొంచెం సేపు మగ్గనిచ్చాను. అది మగ్గిన తర్వాత సాల్ట్, కొంచెం దుడ్డుప్పు ఉంటుంది కదండి, కల్లుప్పు అంటారు, అది కల్లుప్పు వేయాలన్నమాట. కొంచెం కల్లుప్పు వేసి కొంచెం అలా కలబెట్టేసి మూత పెట్టేసుకున్నాం. మూత పెట్టిన తర్వాత కొద్దిగా మరిగిన తర్వాత మనం పప్పు మెదుపుకుని పక్కన పెట్టేసుకున్నాం కదా, ఆ పప్పు దానిలో కొద్దిగా వాటర్ పోసేసి దీనిలో పోసేసిన తర్వాత ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకుందామండి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత నేనైతే సాంబార్లో కొంచెం బెల్లం వేస్తాను. బెల్లం వేసిన తర్వాత కొంచెంసేపు మగ్గనిచ్చి సాంబార్ పొడి ఉంటుంది కదా, సాంబార్ పొడి వేసుకుందాం. మరుగుతున్నప్పుడు సాంబార్ పొడి వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. సాంబార్ పొడి వేసుకున్నాను. కొంచెం తిప్పిన తర్వాత ఇంకొంచెం సేపు మగ్గనిచ్చేసిన తర్వాత స్టవ్ కట్ చేసుకుందాం. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా టేస్ట్గా ఉన్నాయి సాంబార్ అనేది. బాయ్ ఫ్రెండ్స్.